చెరువు దగ్గర నేను ఉన్నానన్నమాట. ఈ చెరువు వచ్చేసి దాదాపు 500 ఎకరాలు కలిగినటువంటి చెరువు అన్నమాట. నీళ్లు విస్తారంగా ఉన్నాయి, నీళ్ళేమో చాలా విస్తారంగా ఉన్నాయి అన్నమాట. ఈ నీటి ద్వారా దాదాపు కొన్ని వందల ఎకరాలలో వరి పంటను సాగు చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఈ ఎండాకాలంలో చెరువు బాగా నీళ్ళతో నింపబడింది. దాదాపు 500 ఎకరాలు కలిగినటువంటి విస్తారం కలిగినటువంటి కమలాపురంలోనే అతిపెద్ద చెరువు. అదేవిధంగా చెరువు మీదనే రైలు ట్రాక్ వేయడం జరిగింది. చెరువు సైడ్ రైల్వే ట్రాక్ వేయడం జరుగుతుంది. రైలు కూడా ఈ చెరువు మీదనే వెళ్ళిపోతాయి అన్నమాట. మంచి లొకేషను, ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము. అనేక రకాలైనటువంటి పక్షులు, కొంగలు ఈ నీళ్ళల్లో వీగుతూ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా విస్తారమైనటువంటి వాటరు. ఇదిగో కొన్ని పక్షులు ఇది అదే పక్షులు, కొంగలు ఏం చేశాయంటే నీళ్ళలో